అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సంపద శ్రేయస్సును పొందడానికి ఇంట్లోని లివింగ్ రూమ్లో ఈ 5 ఫోటోలలో ఏదైనా ఒక్కదాన్ని ఉంచుకోమని చెబుతున్నారు వాస్తు నిపుణులు. మరి ఆ 5 ఫోటోలు ఏంటి, వాటి వల్ల కలిగే శుభ పరిమాణాలు ఏంటో ఇక్కడ మనం తెలుసుకుందాం. ఇంట్లోని లివింగ్ రూమ్లో కొన్ని ఫోటోలను ఉంచడం వాస్తు నియమాలను పాటించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇది మానవ సంబంధాలలో మాధుర్యాన్ని పెంచుతుందని, ఇంట్లో ఆనందం శాంతిని తెస్తుందని నమ్ముతారు. సనాతన ధర్మంలో సంతోషకరమైన ఆనందకరమైన జీవితం కోసం వాస్తు నియమాలను పాటించాలని సలహా ఇవ్వబడింది. వాస్తులో వంటగది, పూజా గది, పడక గది సహా ఇంట్లోని అన్ని గదుల్లో వాస్తుకు సంబంధించిన కొన్ని విషయాలను జాగ్రత్తగా చూసుకోవడం అవసరం. కట్టుకున్న ఇంటి వాస్తు సక్రమంగా ఉండటం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయని, కుటుంబ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవని, కుటుంబ సభ్యుల ప్రగతి ప్రధానంలో ప్రయాణించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నమ్ముతారు. ఇంట్లోని లివింగ్ రూమ్లో ఉదయించే సూర్యుడు, పండ్లు లేదా పువ్వుల చిత్రాలను తూర్పు గోడపై ఉంచడం వల్ల ఈ ఫోటోలు కుటుంబ జీవితంలో ఆనందాన్ని ఇస్తాయని నమ్ముతారు. ఇంట్లోని హాలులో దేవుడు లేదా దేవతల ఫోటోలను ఉంచుకోవడం మంచిదే, కానీ వాటిని ఇంటి తూర్పు గోడకు, ఉత్తర గోడకు వేలాడదీస్తే మంచి శుభ పరిమాణాలు ఉంటాయి అన్నది నమ్మకం. వాస్తు ప్రకారం లివింగ్ రూమ్ లో అందమైన కొండ ఫోటో పెట్టుకోవచ్చు. అయితే ఈ ఫోటో ఆత్మవిశ్వాసాన్ని, మనోధైర్యాన్ని పెంచుతుందని చెప్పుకుంటారు. వాస్తుశాస్త్రం ప్రకారం పక్షి తన పిల్లలతో గూడులో కూర్చొని ఉన్న ఒక ఫోటోను లివింగ్ రూమ్ లో ఉంచుకోవడం వల్ల చాలా శుభప్రదం జరుగుతుంది. ఇది కుటుంబ జీవితంలో సంతోషం, శాంతి, సంతోషాన్ని కూడా కాపాడుతుందని నమ్ముతారు. ఇలా ఫోటోలు పెట్టుకోవడం ద్వారా జీవితంలో ఎటువంటి సమస్యలు తలెత్తవని, అభివృద్ధి కొనసాగుతుందని, సంపదలు కూడా వస్తాయని నమ్ముతారు. హోప్ యూ ఆల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇలాంటి ఎన్నెన్నో విషయాల గురించి అండ్ వాస్తు గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని చూస్తూనే ఉండండి.